వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము వచ్చేసి మన ఇంటికాడ నుంచి దగ్గర మేడారం వెళ్తున్నాం అన్నమాట ఫ్యామిలీతోని. ప్రస్తుతానికి అయితే ఏది బండిలో మొత్తం రెడీ పెట్టేసాం, సామాన్ అంతా మొత్తం లగేజ్ మీద ప్యాక్ చేసేసాం. నా వాయిస్ మీకు వినపడుతుంది అయితే వినపడుతుంది అనుకుంటా. మొత్తం లగేజ్ అయితే పెట్టేసాం. దాని తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తున్నాం మేడారానికి. అందరూ చూస్తున్నారు, లగేజ్ మొత్తం చెక్ చేసేస్తాం. ఈ వీడియో వచ్చేసి తెలుగులో మొత్తం అంటే మేడారం తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ ఎవరన్నా తెలుగు మన చూస్తారంటే ఒక హిందీలో కావాలంటే నెక్స్ట్ అంటే హిందీలో కామెంట్ అని చేయండి. నేను హిందీలో మళ్ళీ అప్పుడు వీలైతే మీ గురించి నేను మేడారం వెళ్ళి అప్పుడు హిందీలో బ్లాగ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి తెలుగులో బ్లాగ్ చేస్తున్నాం. సో మొత్తం రెడీ అయిపోయింది, మొత్తం లగేజ్ అంతా చెక్ చేసేస్తాం. ఫస్ట్ కుషోని ఇక్కడ వెళ్ళడమే, అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ మీకు మేడారం వెళ్తున్నాం. మొత్తం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మొత్తం వివరంగా మీకు చెప్తాం. అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి బయలుదేరడానికి మేము సిద్ధంగా అయిపోయినా అంతా రెడీ అయిపోయింది. పోతూ మీకు అంత వివరంగా చెప్తాను. నేను వెళ్తూ మొత్తం వివరంగా చెప్తాను. మీరు మాత్రం వీడియో లాస్ట్ దాకా చూడండి, అప్పుడైతే మీ మేడారం ట్రిప్ అన్నది మీకు మొత్తం అర్థమైపోతుంది. మీరు మొత్తం వీడియో లాస్ట్ దాకా చూడండి. చలో మనం వెళ్తాం. మనం ప్రస్తుతానికైతే మధ్య నుంచి జస్ట్ ఇప్పుడే మధ్యలో క్రాస్ అవుతున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి టైం వచ్చేసి ఏం టైం అవుతుందిరా? టైం వచ్చేసి 10:30 అవుతుంది అనుకుంటున్నా, నాకు తెలిసి 10:30 అవుతుంది. దాని తర్వాత 10:30కి మనం మధ్య నుంచి స్టార్ట్ అయ్యాం. మనం మేడారం మంది వరకు ఏం టైం అవుతుందో చూసుకొని మధ్యలో ఏమన్నా అంటే ఇట్లా ఏమన్నా స్నాక్ లాగా తినాలనుకుంటే అది గింట అవి పులిహోర అయితే చేసింది అనమాట. ఎక్కడ ఆకలి అయితే మనకు అంటే పిల్లగాళ్ళు గంట ఉన్నారు కదా, ఎక్కడ ఆకలి అయితే అక్కడ కొంచెం బండి ఆఫ్ చేసుకొని తను తిని అక్కడికి మళ్ళీ బయలుదేరుతాము. మీకు మధ్యలో అంటే ఏమేమి ఎక్కడికి అంటే మేడారంలో అంటే ఎట్లా వెళ్తున్నాము, ఎక్కడ ఉంటున్నాం అది మొత్తం మీకు పాటు మొత్తం చూపెట్టేసాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, గోవిందా. మనం ప్రస్తుతానికైతే ఇప్పుడు పట్నం జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ అక్కడ నుంచి మధ్యాహ్నం నుంచి పట్నం వచ్చేసి ఒక 22 కిలోమీటర్స్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం వచ్చే ప్లేస్ వచ్చేసి మేడారం. మన ఛత్తీస్గఢ్ నుంచి 130-140 కిలోమీటర్స్ అట్లా సంథింగ్ వస్తుంది అన్నమాట. మేమైతే ప్రజెంట్ మాది ఛత్తీస్గఢ్, మేము ఛత్తీస్గఢ్ బిజాపూర్ డిస్టిక్లో ఉంటాం అన్నమాట. ఈ వీడియో ఎవరైతే తెలుగు వాళ్ళు మన తెలుగు స్టేట్ నుంచి చూస్తున్నారో, ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే మా ఛత్తీస్గఢ్ కల్చర్ ఎలా ఉంటుందో, మా ఛత్తీస్గఢ్లో తెలుగు వాళ్ళు ఎలా ఉంటారో అది కూడా మేము చూపెడతాం. ఆప్జీ ఇక్కడ ఆప్జీ. ఈ ప్లేస్ వచ్చేసి తార్లగూడ అన్నమాట. తార్లగూడ ఇది ఛత్తీస్గఢ్ లాస్ట్ విలేజ్ అన్నమాట. ఈ ఊరు దాటిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ బోర్డర్. ఈ ఊరు దాటిన తర్వాత ఈ తార్లగూడ అన్నమాట. మనం ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్ 30 కాదు 50 కిలోమీటర్స్ వచ్చాక ఒక 50 కిలోమీటర్లు సంథింగ్ వచ్చేసాం అక్కడ నుంచి, మన ఇంటి నుంచి. మనం ఈ తార్లగూడెం ఇక్కడ రాసింది బోర్డు కూడా హిందీలో. ఇది దాటిన తర్వాత తెలంగాణ బోర్డర్ వస్తుంది, మీకు అది కూడా చూపెడతాను. మా ఊరు అయితే ప్రజెంట్ మేమైతే ఛత్తీస్గఢ్ వాళ్ళమే, కానీ మనకి తెలుగు ఎలా వస్తుంది అంటే మా పూర్వీకులు తెలంగాణ నుంచి కాంటాక్ట్ ఉన్నారు కాబట్టి మా పూర్వీకులు వాళ్ళు తెలంగాణ కాబట్టి మాకు కూడా తెలంగాణ వస్తుంది. మా రిలేటివ్స్ కింద మొత్తం తెలంగాణలో అంటే రాకపోకలు ఉన్నాయన్నమాట. 100 కిలోమీటర్ ఉంటే మొత్తం రాకపోకలు అంటే మా ఫ్యామిలీ కింద కొంతమంది తెలంగాణలో భద్రాచలం, వరంగల్ ఇట్లా ఆ ప్లేస్లలో తరచు ఏమంటుందండి అక్కడ నిలిచిపోయింది, అక్కడక్కడ నిలిచిపోయింది తెలుగు. అందువల్ల మాకు తెలుగు వస్తుంది. మీరు ఎవరన్నా
కామెంట్లో చేస్తే తెలుగు ఎలా వస్తారంటే మీ దీనికి ముందుగానే చెప్తున్నా, కానీ కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ లైక్ అయితే చేయండి. ఎవరైతే ఫస్ట్ సారి నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ పోనీ అడిగి చెప్తే అర్థం కాదు మాట్లాడు. అయితే జస్ట్ ఇప్పుడే దాంట్లో కూడా అంటే ఛత్తీస్గఢ్ లాస్ట్ విలేజ్ చెక్ పోస్ట్ దాటిస్తాం అన్నమాట. లాస్ట్ అంటే ఛత్తీస్గఢ్ డిస్టిక్ ఛత్తీస్గఢ్ స్టేట్ ఉంటుంది కదా, ఈ స్టేట్ లాస్ట్ చెక్ పోస్ట్ దాటేస్తాం ఇప్పుడే. మీకు తెలంగాణ బోర్డర్ ఛత్తీస్గఢ్ బోర్డర్ కూడా చూపెట్టేస్తాను. మీరైతే ఖచ్చితంగా వీడియో మాత్రం మొత్తం చూడండి, అప్పుడైతేనే ఈ మీకు బ్లాగ్ అనేది మీకు అర్థమైపోతుంది, మా ట్రిప్ అనేది మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా అయితే చూడండి. చూసిన తర్వాత వెళ్తూ ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి అంతే. షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి పక్కా ఇది మాత్రం. ఇక్కడ బోర్డులో ఉంది హైదరాబాద్, వరంగల్, ఇది ఛత్తీస్గఢ్. ఇప్పుడు యువతలో ఉన్న మనం ఛత్తీస్గఢ్. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత తెలంగాణ. ఇప్పుడు మనం తెలంగాణలోకి ఎంటర్ అయిపోయాము. జస్ట్ ఇది దాటిన తర్వాత వీరమయ్య స్వామి వారి ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అది ఎవరైనా మా ఛత్తీస్గఢ్ నుంచి ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ తెలంగాణకు ఎంటర్ అయిన తర్వాత అక్కడ దిగి దర్శనం చేసుకొని అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే ముందుకు వెళ్తారన్నమాట. మేమైతే కొబ్బరికాయలు తెచ్చాం కదా, కొబ్బరికాయలు ఒక్క కొబ్బరికాయ అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనం వీరమయ్య స్వామి దగ్గర పెట్టేసి ఇక్కడ నుంచి మనం ట్రిప్ స్టార్ట్ చేస్తాం. అయితే ఇక్కడ దర్శనం అయిపోయింది. దర్శనం తర్వాత ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేస్తాం జర్నీ. టైం వచ్చేసి 11:30 అవుతుంది. 10:30కి వెళ్ళినాం కదా మనం. 1 అవర్లో ఇక్కడికి వచ్చేసాం మనం. 11:30 అవుతుంది. అందరూ అవుతుందా? మనం ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ ఇంటికాడ నుంచి వచ్చేసినాం అనమాట. ఈ నుంచి ఒక పిల్లగాళ్ళకి గింట ఉన్న ఫ్రూట్స్ అని చెరుకూరులో ఫ్రూట్స్ మనం తీసుకుంటున్నాం. పండు హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇది వచ్చేసి పండు. ఏం పండు? జామ పండు. జామ పండు. సో ఈ నుంచి ఈ రూట్ డైరెక్ట్ మనం భద్రాచలం వెళ్ళవచ్చు, వరంగల్ వెళ్ళవచ్చు, కొత్తగూడెం, పాలవంచ ఈ రూట్ వెళ్ళవచ్చు. మా ఛత్తీస్గఢ్కి ఈ రూటు టచ్ అయ్యి ఉందన్నమాట. మనం ఒక 80 కిలోమీటర్స్ వచ్చినాం. ఈ నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ మనం మేడారం రీచ్ అయిపోతాం అన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. మనమైతే ప్రజెంట్ ఇప్పుడైతే ఈ కూసూరు బ్రిడ్జ్ అంటారు, దీన్ని కూసూరు బ్రిడ్జ్లో ప్రజెంట్ అయితే ఇక్కడ ఆగాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మేడారం కానీ స్టార్ట్ అయిపోతాం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 26 సంథింగ్ టైం అవుతుంది. ఇంకొక 1 అవర్. ఈ నుంచి ఇక్కడ నుండి మ్యాక్సిమం కిలోమీటర్స్ వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి మేడారంకి కూసూరు బ్రిడ్జ్ నుంచి 42 కిలోమీటర్స్ పడుతుంది. చూడాలి ఇక టైం ఎంత పడుతుంది, ఎందుకంటే ఇవాళ సండే అయితే చాలా క్రౌడ్ ఉంటుంది అక్కడ, మామూలు క్రౌడ్ కాదు ఇది సండే అయితే నా వీడియోస్ ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఒక్క లైక్ కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇంకా అంటే ఏదన్నా రాంగ్ చేసినా కానీ అది నేను సరిదిద్దుకుంటాను. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో అది కూడా చేయండి. మేడారం అయితే మేడారం చేయండి. ఈ మేడారంలో ఏటూరు నాగారం ఈ రూట్ ఎవరెవరన్నా వీడియోస్ చూస్తారో వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి. అందరూ చేయండి, అందరూ మ్యాక్సిమం అందరూ కామెంట్ చేయండి. మీకు హిందీలో వీడియోస్ కావాలంటే నేను హిందీలో బ్లాగ్ కావాలంటే నేను హిందీలో నెక్స్ట్ సీజన్లో పెడతాను. ఎక్కువ కామెంట్స్ వస్తే అప్పుడు హిందీలో బ్లాగ్ చేస్తాను. చూద్దాం
నెక్స్ట్ ఇక ఏం చేయాలో ఇక్కడ నుంచి బయలుదేరి అన్నమాట. ఇప్పుడు ఫోటోస్ ఇక్కడ తీసుకుంటా. మనమైతే తాడవాయి ఎంటర్ అయిపోయాం అనమాట. తాడవాయి నుంచి రైట్ తీసుకుంటే మనం వచ్చే రూట్ నుంచి రైట్ తీసుకుంటే మెడరం, ఇది మెయిన్ ఆర్చ్ గేట్. ఇది ఇప్పుడు రీసెంట్గా మొత్తం ఇదంతా చేంజెస్ అయిపోయింది. రీసెంట్గా చాలా మెడరంలో చేంజెస్ అయినాయి అనమాట. అంటే ఎన్నో ఇంతకుముందు ఉన్న బెరికేట్స్ కానీ ఇంకా ఎన్నెన్నో చేంజెస్ అయినాయి. నేను అక్కడికి వెళ్ళినాక మీకు అందరికీ చూపెడతాను. ఈ రూటు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఓపెన్ ఉంది. ఇప్పుడు జాతర టైంలో అయితే మనని ఈ రూటు రానిరన్నమాట. అటు నీకు అంటే అటు నుంచి కొండాయి రూట్ ఉంటుంది. కొండాయి రూటు అటు వచ్చే వెహికల్స్ అన్ని మొత్తం ఆ కొండాయి రూట్కి వెళ్ళని పంపిస్తారు. దాని తర్వాత ఈ రూట్ అయితే మొత్తం క్లోజ్ చేస్తారు. ఈ రూట్ ఓన్లీ విఐపీస్ అంటే వేరే పర్సన్స్కి, అంటే ఈ రూటు బస్సులకు కానీ వేరే వచ్చే వెహికల్స్ కానీ ఈ రూట్ ఓపెన్ చేస్తారు. అంటే ఇటు నుంచి వరంగల్ నుంచి వచ్చే రూట్ అయితే అటు నుంచి ఓపెన్ ఉంటుంది. అటు పసర నుంచి వేరే రూట్ వస్తుంది, అటు బ్యాక్ సైడ్ అటు వస్తుంది అనమాట. అటు నుంచి ఓపెన్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఈ రూట్ ఓపెన్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు జాతర టైంలో అయితే మనం కొండాయి రూటు ఎవరు వచ్చినా కానీ కొండాయి రూట్ నుంచి అటు నుంచి వెళ్ళిపోవాలి. అటు భద్రాచలం, ఏటూరు నగారం, ఇట్లా వెంకటాపురం ఆ రూట్స్ ఎవరు వస్తారో ఆ రూట్ నుంచి మనం కొండాయి రూట్ వెళ్ళేయాలి. అక్కడికి వెళ్తేనే అటు నుంచి మనం వేరే స్టే చేయడానికి, అక్కడ వేరే క్యాంపింగ్ చేయడానికి అక్కడ వేరే ప్లేస్ ఉంటుంది. మనమైతే అటు వెళ్ళాలి. ప్రస్తుతం అయితే రూట్ డైవర్ట్ చేశారు కదా. ఇది జంపన్న వాగ్ సైడ్ వెళ్తుందన్నమాట. జంపన్న వాగ్ ఈ రూట్ కొత్తగా అయింది, ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఇప్పుడు ప్రజెంట్లో ఈ రూట్ స్టార్ట్ అయిందన్నమాట. చూస్తున్నారుగా మా టెంపుల్ దగ్గరలోనే మన వెహికల్ ఇక్కడ పార్క్ చేసాం. ఈ సందులో పార్క్ చేసాం. ఇక్కడ నుంచి ఇట్లా ఈ రూట్ పట్టుకుని ఇట్లా ఇటు సైడ్ వెళ్ళినాం అనుకో టెంపుల్ వస్తుంది. ఇట్లా స్ట్రేట్ వెళ్ళి మళ్ళీ నుంచి రైడ్ తీసుకున్నామంటే టెంపుల్ వస్తుంది. అక్కడ నుంచి దర్శనానికి వెళ్తాం. మనం టెంపుల్ జస్ట్ పక్కనే మేము ఉన్నాం. జస్ట్ వెహికల్ ఇక్కడ నుంచి అందరం కలిసి దర్శనానికి అయితే ఫస్ట్ వెళ్తాం. దర్శనం తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత ఇక ముక్కులు గింట ఏమేమి కార్యక్రమాలు ఉంటాయో అవి ఒక్కొక్కటి మీకు అంతా చూపెడతాయి. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత చూపెడతా. టైం ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత అవుతుందంటే 3 o'clock అవుతుందండి. 2:30 వెళ్ళొచ్చిన తర్వాత మొత్తం మీకు వివరంగా చెప్తా. ఒకటి చలో ముంగడ చూపెడతా మీకు. ఇది గుడి ఎంట్రన్స్ అన్నమాట. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇట్లుంచే విఐపి దర్శనం అనేది ఉంటుంది. దాని తర్వాత అటు క్యూ లైన్స్ చేస్తారేమో. అటు నేను చూపెడుతున్న గైడ్లు అటు క్యూ లైన్స్ చేస్తారేమో. దాని తర్వాత ఇటు అంటే చాలా పెద్దగా ఇంత ముందు లేదు, ఇంకా చాలా పెద్దగా అంటే వర్క్ జరుగుతుంది. అంటే ప్లేస్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా కంప్లీట్ కాలే. కంప్లీట్ అయిన తర్వాత సూపర్గా ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం జాతర కన్నా ముందు కంప్లీట్ అవుతుంది అనుకుంటా. వర్క్ ఇంకా నడుస్తూనే ఉంది. నా తెలుగులో కొంచెం అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు తెలంగాణ ఛత్తీస్గఢ్ రెండు మిక్స్ ఉంటాయి. ఎందుకంటే తెలుగు అంత ఖచ్చితంగా అయితే అట్లా పర్టికులర్లీ ఏమో రాదు, అడ్జస్ట్ చేసుకోండి అంతే. తప్పు ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ కామెంట్ లైక్. వెనకాల చూస్తున్నారు కదా, మొత్తం ప్రజెంట్ అయితే మొత్తం వర్క్ నడుస్తుంది అన్నమాట. అంటే దగ్గర 1 month ముందు నుంచి అనుకుంటా వర్క్ ఇంకా నడుస్తూనే ఉంది, కంప్లీట్ కాలేదు. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే జాతర కన్నా ముందు వర్క్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎక్కువ. మనమైతే ఫస్ట్ అయితే దర్శనం టెంపుల్ అక్కడ గద్దెల కాడికి వెళ్ళి అయితే నేను చూపెడతా. క్రౌడ్ ఎక్కువ ఉంది. ఈ వర్క్ నడుస్తుంది చూడు, వర్క్ నడుస్తుంది. అయితే మొత్తం చేంజెస్ అయిపోయినాయి.
ఎక్కడ అంటున్నా బావు అంతే. ఇది నీకు దగ్గర నుంచి పెడుతున్నా సార్లమ్మ గడ్డే. క్రౌడ్ మాత్రం ఫుల్ ఉంది. ఈరోజు సండే అని మనకి ఇంకా బాగా క్రౌడ్ ఉంది. ఇది కవిడితరాజు అంటే కవిడితరాజు ఆంగ్లం. ఇప్పుడు కొత్తగా అయితే రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా ఇక్కడ. మొత్తం ఇంకా వర్క్ ప్రోగ్రెస్లోనే ఉంది. వర్క్ ఇంకా నడుస్తుంది. ఇంకా వర్క్ కంప్లీట్ కాలే. మేము వచ్చేసినాం. దర్శనం కూడా అయిపోయింది. బ్రహ్మాండంగా దర్శనం అయింది. కానీ క్రౌడ్ అయితే చాలా వివచ్చంగా ఉన్నది. అయితే అటు రైస్ అయితే అయిపోయింది. కర్రీస్ అయితే అవుతున్నాయి. కర్రీస్ అయిన తర్వాత తిన్న తర్వాత ఇక్కడ కొంచెం అంటే జాతర కొంచెం తిరిగిన తర్వాత నైట్ మళ్ళీ చూస్తా ఏం చేయాలన్నది. ప్రస్తుతానికైతే రెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మేము కొంచెం ఫ్రీ అయినాం. మొక్కులు గింటి ఇచ్చేసినాం అన్నట్టు. మొక్కులు అంటే ఒక చిన్న ఎర్ర కోడిపుంజు అయితే మనకి ఎట్లుంటుందంటే ఎర్ర కోడిపుంజు అయితే చిన్న మొక్కు. దాని తర్వాత వేరే అది దాని కూపించుకొచ్చి కర్రీ చేస్తే అది 4 గంట కర్రీ చేస్తారు. కర్రీ చేసిన తర్వాత తిన్న తర్వాత చూద్దాం. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 5 అవుతుంది అనుకున్నది. నెక్స్ట్ దగ్గర 5 అవుతుంది అనుకున్నది. టైం కూడా చాలా లేట్ అయింది. మార్నింగ్ నుంచి ఏం తినలే. మార్నింగ్ నుంచి ఇంకేం తినలే. ఇంకా తిన్న తర్వాత తిన్నప్పుడు మీకు ఏమైనా వ్యూస్ మీకు ఏమైనా చూపెట్టాలంటే చూపిస్తా. మళ్ళీ దాని తర్వాత మాకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు మీకు మెడరం మళ్ళీ ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత వెంబడే వీడియో అప్లోడ్ అయిపోద్ది అన్నమాట. దాని తర్వాత కామెంట్లో మీరు ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. నేను డెఫినెట్గా మీకు రిప్లై చేస్తా, చూపెడతా మీకు తర్వాత సంగతి. మనమైతే ప్రస్తుతానికి ఇక్కడే వెహికల్ పార్క్ చేసేస్తాం కదా. ఇక్కడ వెహికల్లోనే ఉన్నాం. మన అటు సైడ్ అయితే వంటలు అవుతున్నాయి. మీకు బ్యాక్ సైడ్లో చూపెడతాను. నా బ్యాక్ సైడ్లో వెనకాల కనపడుతుంది. ఇది వెనకాల ఈ ఆర్కిటెక్ట్ ఏదైతే కనపడుతుందో ఇదే ఈ రూటే మనకు డైరెక్ట్ ఇట్లా మీకు నా వెనకాల ఇక్కడ చూసుకుంటుంటే అక్కడ కొండ కనపడుతుంది కదా గుట్ట. ఆ గుట్టే చిలకలాది గుట్ట. సమ్మమ్మ తల్లి చిలకలాది గుట్ట అదే. చాలా వీడియోస్లో కానీ ఇంకా వేరే వీడియోస్లో చూసుంటే చిలకలాది గుట్ట అదే. జస్ట్ ఈ రూట్ ఏదైతే నా పక్కన ఈ రూట్ ఏది కనపడుతుందో ఈ రూట్ వద్దనే సమ్మమ్మ తల్లిని జాతర అప్పుడు ఈ రూట్ వద్దనే సమ్మమ్మ తల్లి గద్దెల కాడికి వెళ్తుంది అన్నమాట. నా వెనకాల ఏదైతుందో గర్భగుడి సమ్మమ్మ తల్లి చిలకలాది గుట్ట నుంచి ఫస్ట్ వచ్చేది ఇక్కడ నుంచి మళ్ళీ దాని తర్వాత మన గద్దెల కాడికి వెళ్తుంది అన్నమాట. నాకు వేరే ఇక్కడ ఉన్న ఒక షాప్ అతను చెప్పిండి అయితే నేను దాన్ని బట్టి మీకు చెప్తాను. నాకు కూడా పెద్ద ఐడియా ఏం లేదు. ఆ షాప్ అతను అక్కడ ఒక షాప్ ఉంది. షాప్ అయినా చెప్పాడు ఇది ఫస్ట్ సమ్మమ్మ తల్లి ఇక్కడ వచ్చిన గర్భగుడి ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి మళ్ళీ గద్దెల కాడికి వెళ్తుంది అని ఎట్లా చెప్పిండి అయితే దాన్ని బట్టి మీకు చెప్తాను. నాకు కూడా పెద్ద ఐడియా లేదు. ఇది తప్పేసి క్షమించండి. సో చూసుకున్నారు కదా. మెయిన్గా అయితే జస్ట్ మా కర్రీస్ కింద రెడీ అవుతున్నాయి. దాని తర్వాత చూపెడతా మీకు ఇంకా ఏమేమి ఉన్నాయో పాయింట్స్. అయితే వీడియోస్ మాత్రం మొత్తం చూడండి. మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా చూసి కామెంట్ లైక్ అయితే పక్కా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోలు ఇంకా చేస్తూ ఉంటా. మీ గురించి ఇంకా చేస్తూ ఉంటా. నా నెక్స్ట్ ప్లాన్ అయితే జరుగుతుంది. కానీ కొంచెం కొన్ని కారణాల వల్ల కుదరట్లేదు. అయితే ఈ వీడియోస్ అయితే మొత్తం చూడండి. మేడారం శ్రీరామ్ ఆ వీడియోలో మనం ఇప్పుడైతే మేడారంలో బైక్ మీద తిరుగుతున్నాం. జాతర అప్పుడైతే కాలు పెట్టడానికి మాత్రం సందు ఉండదు. కాలు ఇట్లా తిరగడానికి కూడా సందు ఉండదు. డస్ట్ మాత్రం బాగుంది. ఎందుకంటే వర్క్ నడుస్తుంది కాబట్టి డస్ట్ బాగుంది. తమ్ముడు వాళ్ళ ఇక్కడ రూల్స్ ఉన్నాయి. రూల్స్ వచ్చినాయి అన్నమాట. మన ఇక్కడే
మంచి తమ్ముడు. వీళ్ళ ఇది వెనకాల ఉన్న రూమ్స్. మీరు ఎవరన్నా మేడారం వస్తే మీరు తమ్ముడు నెంబర్ ఇక్కడ స్క్రీన్లో వచ్చేస్తా. ఎందుకంటే ఎవరన్నా వస్తే ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కదా, రూమ్ బుకింగ్ చేసుకోండి. అంటే స్టే చేయడానికి తమ్ముడు నెంబర్ ఇక్కడ స్క్రీన్లో వచ్చేస్తా. మన ఏసీ నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అంటే అన్ సీజన్ అంటే మేడారం జాతర కన్నా ముందు వస్తే, అంటే ఇప్పుడు సీజన్లో అయితే దొరకడం కష్టం రూమ్స్. జాతర కన్నా ముందు వస్తే ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. తమ్ముడు నెంబర్ ఇక్కడ స్క్రీన్లో ఇచ్చేస్తా. మీరు కాల్ చేసి కాంటాక్ట్ కాండి. మీకు బెస్ట్ ప్రైస్లో రూమ్ మేడారంలో ఇచ్చేస్తాడు. బ్యాచులర్స్ కానీ ఫ్యామిలీస్తో కానీ ఎవరైనా రావాలనుకుంటే బెస్ట్ ప్రైస్లో తమ్ముడు రూమ్స్ ఇచ్చేస్తాడు. మన కర్రీస్ అయిపోయినాయి, మొత్తం రెడీ అయిపోయింది. టైం వచ్చేసి 5:38 అవుతుంది ఈవినింగ్. కర్రీస్ రెడీ అయిపోయినాయి, తినడమే. ఇక తిన్న తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తాం. ఇక కర్రీస్ అయితే రెడీ అయిపోయినాయి. మేము తినడం స్టార్ట్ చేసాం. తిన్న తర్వాత తిరగడం స్టార్ట్ చేస్తాం. తిన్న తర్వాత తిరగడం, మళ్ళీ తిరిగిన తర్వాత మళ్ళీ తినడం. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇక చూస్తాం. ఇక ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 6 అవ్వడానికి ఉంటుంది. తిన్న తర్వాత కలుద్దాం మనం. ఇది మేడారంలో జంక్షన్ అయిందన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందైతే లేదు, ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది మొత్తం పెట్టారన్నమాట. చూసుకుంటే ఎంత బాగుందో. ఇటు సైడ్ రూట్ వచ్చేసి జంపన్న బాగ్ సైడ్ వెళ్తుంది. ఇటు సైడ్ బస్ స్టాండ్, ఇటు మళ్ళీ టెంపుల్ సైడ్ వెళ్తుంది. ఇటు వెనకాల సైడ్ కూడా జంపన్న వాగ్ సైడ్ వెళ్తుంది. పసరా జంపన్న వాగ్ సైడ్ అటు వెళ్తుంది. ఇది ఇప్పటి సిచ్యువేషన్లో నైట్ వ్యూ. మేమైతే మేము ఉన్న కాడ నుంచి తిన్న తర్వాత షాపింగ్ చేయడానికే వెళ్ళినాం. మనమైతే ఏం కొనట్లేదు, కానీ అదిన వాళ్ళకి ఇంకేమో కొంటున్నారు. షాపింగ్ నైట్ అంటే అట్లా షాపింగ్ చేసిన తర్వాత బయలుదేరాలో నైట్ ఇక్కడ స్టే చేయాలో అంత డిసైడ్ కాలే. షాపింగ్ చేసిన తర్వాత డిసైడ్ అయిపోతుంది ఎటు వెళ్ళాలా మరి ఉండాలా ఏంటన్నది. నా వెనకాల చూసుకున్నట్టు ఇంతకుముందు అయితే ఇది లేదు, ఇప్పుడే డిసైడ్గా బెటర్ అన్నమాట. అది ఇదో ఏమైందో. ఇంతకుముందు నేను ఎన్నోసార్లు వచ్చాను ఇక్కడికి, కానీ అప్పుడైతే లేదు. ప్రజెంట్గా చాలా వర్క్ నడుస్తుంది కదా, వర్క్ మొత్తం. అయితే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆన్ సెట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీ గురించి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కంటెంట్ మీ గురించి నేను తెస్తా. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే హిందీలో అంటే హిందీలో కామెంట్ చేయండి, తెలుగులో అంటే తెలుగులో అని కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బట్టి నేను హిందీలో చేయాలా, నెక్స్ట్ వీడియోస్ తెలుగులో చేయాలా అన్నది డిసైడ్ అయిపోతుంది. అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.